హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక తులసి కోలుకోవడంతో లక్ష్మి శ్రీనివాస్లు అయితే ఆటోలో వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇక అప్పుడే లక్ష్మి శ్రీనివాస్తో ఇలా అంటూ ఉంటుంది, ఏవండి ఇప్పుడు తులసికి బాగానే ఉంది అని జైబాబుకి కాల్ చేసి చెప్దాం, లేకపోతే ఆయన జానుతో చెప్పి ఉంటారు కదా, జాను టెన్షన్ పడుతుంది అని లక్ష్మి అయితే జైకి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళు వెళ్తున్న ఆటోని అప్పుడే క్రాస్ చేసుకుని జై కార్ అయితే వెళ్తుంది. ఏమండి, నేను ఇప్పుడే జైబాబుని అలా కారులో వెళ్లడం చూశానండి అని లక్ష్మి శ్రీనివాస్తో అంటుంది. ఇక అప్పుడు శ్రీనివాస్, అదేంటి లక్ష్మి, నువ్వు అల్లుడు గారిని ఇక్కడ చూడడం ఏంటి, వాళ్ళు గోవాలో ఉన్నారు కదా, నువ్వేదో పొరపాటు పడినట్టున్నావు అని శ్రీనివాస్ అంటాడు. సరే ఉండండి, ఇప్పుడే కాల్ చేస్తాను అని లక్ష్మి జైకి కాల్ చేస్తుంది. కాల్ చేసి, బాబు మీరు ఎక్కడున్నారు, మా తులసికి ఇప్పుడు బానే ఉంది అని అయితే చెప్తుంది. ఓ, తులసి గారికి బానే ఉందా, పోన్లేండి నేను గోవాలోనే ఉన్నాను అని జై అంటూ ఉంటాడు. అదేంటి మీరు గోవాలో ఉన్నానంటారు, ఇప్పుడే కదా నేను మిమ్మల్ని కారులో వెళ్లడం చూశాను అని అయితే లక్ష్మి చెప్తుంది. ఇక అది విని జై అయితే మిర్రర్లో నుంచి వెనకాలే వస్తున్న లక్ష్మి వాళ్ళ ఆటోని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అయ్యో దొరికిపోయానే అని జై టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇంతలో లక్ష్మి ఆటో అతనితో, బాబు ఆ కార్ని ఫాలో అవుతూ వెళ్ళు అని అయితే చెప్తుంది. ఇక ఆ ఆటో ఆయన అయితే జై కార్ని ఫాలో అవుతూ వెళ్ళి ఇక జై కారు ముందుకంట ఆటోని పోనిచ్చి ఇక కారు వెళ్లకుండా అడ్డంగా అయితే ఆటోని పెడతాడు. దాంతో జై కారు ఆపేస్తాడు. ఇక వెంటనే లక్ష్మి శ్రీనివాస్ అయితే ఆటోలోంచి దిగి జై కోసం చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే జై అయితే కారులోంచి దిగుతూ ఉంటాడు. కానీ జై ఫేస్ మనకి చూపించారు. అంటే నిజంగానే జై దిగాడా, లేకపోతే జై పక్కన తన పిఏ కూడా ఉన్నాడు, తన పిఏకి తన గెటప్ వేసి తనని దించుతాడా? మరి ఇప్పుడు జై లక్ష్మి శ్రీనివాస్ కి ఎలా మస్కా కొట్టనున్నాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.